హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళాస్తి ఈత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంకి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని ఎలా తయారు చేయాలి. మరి ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది మనకి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మధ్యలో తయారు చేయవలసి ఉంటుంది. మరి ఇది 100 మార్కులకు ఉంటుంది, 4 క్రెడిట్స్ ఉంటుంది, 25 పేజీలు తగ్గకుండా రాయాలి. మరి ఇటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని ఇప్పుడు నేను క్లియర్గా మీకు మెన్షన్ చేయబోతున్నాను. సో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే మీరు ఈ రాయటంలో పొరపాటు జరిగినట్లయితే మీకు చాలా స్కోరింగ్ అనేది తగ్గిపోతుంది. మరి అలా తగ్గకుండా ఉండాలి అని అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నాగార్జున నగర్. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయడానికి మనం ఇక్కడ గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ ఫేజ్ అప్రెంటిస్షిప్ ప్రాజెక్ట్ అంటాం. ఫస్ట్ ఫేజ్ అప్రెంటిస్షిప్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇది ఎప్పుడు చేయాలి? మనకి యూజీ సెకండ్ సెమిస్టర్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవి 100 మార్కులకు ఉంటుంది. అంటే మీకు క్రెడిట్ బేస్డ్ సిస్టంలో 4 క్రెడిట్స్ ఉంటాయి. బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్ మాత్రమే 25 పేజీలు తగ్గకుండా మీరు తయారు చేసి మీ యొక్క స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలంటే దాన్ని ఎల్ఎస్సి అంటాం అన్నమాట. లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ అంటాం జనరల్గా. సో అంటే మీ స్టడీ సెంటర్ అనమాట. ఏ టాపిక్ మీద చేయాలి అని మనం గమనించినట్లయితే ఏ టాపిక్ మీద చేస్తాం మనం జనరల్గా? ఇక్కడ ఒక 7 రకాలైనటువంటి టైటిల్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్. అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇట్లాంటివన్నిటి మీద యూత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది. రెండోది రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంట్రీస్ డెవలప్మెంటు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ అమాంగ్ యూత్. అంటే యూత్కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి. ప్రాబ్లమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో వ్యవసాయం తీరుతెన్నులు, వాటి యొక్క ఇబ్బందుల గురించి మనం ఒకటి తయారు చేయటం. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ కన్వర్జేషన్, ఫారెస్ట్కి సంబంధించి. తర్వాత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వేకర్ సెక్షన్. ఎవరైతే వెనకబడినటువంటి సెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళని యువత సాధికారత సాధించడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనేటటువంటి సజెషన్స్ ఇవ్వండి అన్నారు. లేదా ఎనీ అదర్ టాపిక్ రిలేటెడ్ టు ది అబో ఏరియాస్. ఈ పైన చెప్పినటువంటి 6 ఏరియాస్లో మీరు ఏదో ఒక టాపిక్ తీసుకొని మిమ్మల్ని చేయమని చెప్తున్నారు. అయితే ఇవి చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఏమిటి ఆ గైడ్ లైన్స్ అంటే గైడ్ లైన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 25 పేజీల కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే ఉండకూడదు. తర్వాత ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక టాపిక్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత ఆ టైటిల్ పేజ్ అంటే కవర్ షీట్, అంటే టైటిల్ ఏ విధంగా ఉండాలి, దేని మీద మనం చేస్తున్నాం, సోషల్ మీడియా చేస్తున్నామా, వ్యవసాయం చేస్తున్నామా, లేకపోతే డెవలప్మెంట్ సెక్టార్ చేస్తున్నామా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామా అనే ఒక టాపిక్ సంబంధించినటువంటి టైటిల్ పేజ్ని అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ డెక్లరేషన్ అంటే ఏంటి? ఈ స్టూడెంట్ డెక్లరేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు నేనే చేశాను, ఇది ఎక్కడ నుంచి నేను తెచ్చింది కాదు అని మీరు సర్టిఫికేట్ చేయటం అనమాట స్టూడెంట్ డెక్లరేషను. తర్వాత సర్టిఫికేషన్ బై మెంటర్ ఆర్ అకాడమిక్ కౌన్సిలర్. అకాడమిక్ కౌన్సిలర్ ఆర్ మెంటర్ అంటే ఏంటంటే మీ కాలేజీలో మీకు ఈ ప్రాజెక్ట్ తయారు చేయించేటటువంటి టీచర్ అయినా కానివ్వండి, లేదంటే మీకు పాఠాలు చెప్పేటటువంటి టీచర్ అయినా కానివ్వండి, లేదంటే అకాడమిక్ కౌన్సిలర్స్ ఎవరైతే మీకు పాఠాలు చెప్తున్నారో వాళ్ళైనా కానివ్వండి, దీనిని సర్టిఫై చేయాలి. ఎస్, ఈయన సొంతగా చేశాడు, ఎక్కడా కాపీ కొట్టలేదు,
మరి ఇది నేను సర్టిఫై చేస్తున్నానని చెప్పేసి మీ యొక్క టీచరు ఆ సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్స్ అంటే ఏంటంటే మీరు ఎవరైనా ఈ ప్రాజెక్టుకు డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, మీకు ఎవరైనా సపోర్ట్ చేసినట్లయితే ఆ సపోర్ట్ చేసినటువంటి అందరి పేర్లు కానీ, మరి మీ యొక్క డేటాను కలెక్ట్ చేయడానికి ఉపయోగపడినటువంటి డిపార్ట్మెంట్స్ కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి, తర్వాత ఇది మీకు తయారు చేయడానికి మీకు ఉపయోగపడినటువంటి మీ ఫ్రెండ్స్ కానివ్వండి, తర్వాత మీ టీచర్ కానివ్వండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు దీని గురించి మీకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళకి మన ఎక్నాలజ్మెంట్స్ అనేది తెలియజేయాలి. నెక్స్ట్ వచ్చేపాటికి మన యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే మనం ఈ 25 పేజెస్లో తయారు చేసేటటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం యాబ్స్ట్రాక్ట్లో 1-1.5 పేజీలో రాయవలసి ఉంటుంది. తర్వాత మీరు ఏమేమి చాప్టర్స్ చేశారో ఏంటో అనేది ఇండెక్స్ పెట్టాలి. అంటే ఇండెక్స్ తెలుసు కదా, కంటెంట్స్ ఏమేమి, ఫస్ట్ చాప్టర్ ఏంటి, సెకండ్ చాప్టర్ ఏంటి, థర్డ్ చాప్టర్ ఏంటి, ఫోర్త్ చాప్టర్ ఏంటి అనేది ఒక ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఇక ఫస్ట్ దాంట్లో మనం ఇంట్రొడక్షన్, మరి స్కోపు, ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడాలజీ. ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, మీరు తీసుకునేటటువంటి టాపిక్ గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలి. మరి మీరు సెలెక్ట్ చేసుకునేటటువంటి టాపిక్ యొక్క స్కోపు అంటే మీరు ఎంతవరకు టచ్ చేస్తున్నారు, అంటే ఒక పరిపాలన విధానాలను చూస్తున్నారా, లేదంటే ఆర్థికపరమైనటువంటి విధానాలు చూస్తున్నారా, లేదంటే ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేది చూస్తున్నారా, లేదంటే యువత ఎటువంటి ధోరణిలోకి వెళ్తుంది, అంటే స్కోపు అంటే సబ్జెక్ట్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి జస్ట్ స్కోప్ అంటే నేను ఇంతక్కడి నుంచి ఇంతవరకే తీసుకున్నాను, వేరే నేను టచ్ చేయలేదు అనేటటువంటి ఒక పరిధిని అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఆబ్జెక్టివ్స్ అంటే అసలు ఏం కనుక్కోబోతున్నారు, మరి అవి కనుక్కోవడానికి మీరు ఉపయోగించేటటువంటి మెథడాలజీ ఏంటి అనేది మనం రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ అంటే ప్రాజెక్టు ఏ ఏరియా ఉంటున్నారు, మరి మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా తీసుకున్నారు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎందుకు మీకు అది ప్రేరేపితమైంది అనేటటువంటిది మెన్షన్ చేయాలి. తర్వాత ప్రాబ్లమ్స్ ఐడెంటిఫైడ్, మీరు ఇది చేసిన తర్వాత మీకు ఏమేం ప్రాబ్లమ్స్ని కనుక్కున్నారు మీరు అట్లా. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కనుక్కోవటానికి ఎనాలిసిస్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. సో దాన్ని మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. సపోజ్ నేను ఇంతమందిని తీసుకున్నాను, ఇంతమందిలో ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చెప్పారు, ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చెప్పారు అనేటటువంటి విధానాన్ని మీరు చక్కగా అనాలిసిస్ చేయగలగాలి. తర్వాత కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మీరు తీసుకున్నటువంటి థీమ్ను బట్టి అక్కడ ఉండేటటువంటి కమ్యూనిటీ ఎలా రెస్పాన్స్ అయింది, అంటే ఆ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి కనుక్కున్నారు, తర్వాత మీరు ఆ కమ్యూనిటీకి ఏమేమి అవేర్నెస్ ఇచ్చారు, అలా కాదు ఇలా ఉండాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ఇలా ఉండాలి అనేటటువంటి సొల్యూషన్ అంటే ఒక అవేర్నెస్ అనేది మీరు ఇవ్వాలి. తర్వాత ఇంటర్వెన్షన్ లేదా సర్వీస్ ప్రోగ్రామ్స్ టేకెన్ అప్. సో ఇక్కడ మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ని మీరు టేకప్ చేసి వాటి ద్వారా మీరు ఏ విధంగా అనాలిసిస్ చేశారు అనేటటువంటిది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్లిమెంటేషన్. మీరు ఏదైనా ఒక టాపిక్ అనుకొని ఆ టాపిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఐడెంటిఫై చేసినటువంటి ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫై చేయడానికి షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, మరి ఆ షార్ట్ టర్మ్లో ఏమేమి యాక్షన్ ప్లాన్ ఉండాలి, లాంగ్ టర్మ్లో ఏమేమి యాక్షన్ ప్లాన్ ఉండాలి, వాటికి ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విధి విధానాలను మీరు అక్కడ వేయవలసి ఉంటుంది. తర్వాత ఫైండింగ్స్, మొత్తం మీరు అనాలిసిస్ చేసిన తర్వాత ఏం కనుక్కున్నారు. తర్వాత సజెషన్స్, తర్వాత ఏంటి సజెషన్స్. ఈ సజెషన్స్ ఏంటి, మీరు కనుక్కున్నటువంటి ప్రాబ్లమ్స్కి సజెషన్ ఏమిస్తారు. తర్వాత కన్క్లూజన్. సో ఇక్కడ మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీరు టోటల్గా ఇచ్చేటటువంటి ఈ థీసిస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు గమనించినటువంటి విషయాలు ఏంటో మీరు కన్క్లూజన్లో రాయవలసి ఉంటుంది. తర్వాత రెఫరెన్సెస్. ఏమిటి రెఫరెన్సెస్, మీరు ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి అయిపోయినంత వరకు కూడా
ఈ డేటాని ఎక్కడి నుంచి అంటే ప్రైమరీ డేటా కానీ సెకండరీ డేటా అయినప్పటికీ మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ రాయబడి ఉంది, దేని ద్వారా మీరు ఈ బుక్ను తయారు చేశారు, ఎటువంటి విధి విధానాల ద్వారా మీరు ఇది తీసుకున్నారు, ఇవి ఎక్కడి నుంచి ఆ డేటా వచ్చింది అనేటటువంటిగా రెఫరెన్సెస్ అనేది రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు 25 పేజీలు తగ్గకుండా ఒక మంచి టాపిక్ని ఎంచుకొని మీరు దాని మీద రీసెర్చ్ చేసినట్లయితే అది మీకు అప్రెంటిస్షిప్కి 100 మార్కులకి అంటే 4 క్రెడిట్స్ దీనికి ఇంప్లిమెంట్ అవ్వడానికైతే ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి, మనం మీ యొక్క స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి. మీ స్టడీ సెంటర్ అంటే ఎల్ఎస్సి అని అంటాం కదా, ఆ యొక్క ఎల్ఎస్సిలో సబ్మిట్ చేస్తే అక్కడ మీకు చెప్పినటువంటి టీచర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు మార్క్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్వీస్ రిపోర్ట్. అయితే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, దాని డేట్స్ అనేది మీకు యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఆ డేట్స్ ప్రకారంగా మీరు సబ్మిట్ అనేది చేసుకోవాలన్నమాట. డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో. సో కాబట్టి నేను చెప్పినటువంటి ఈ విధానాలు మొత్తం కానీ పాటించండి, చక్కటి మార్కులు అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయండి మీరు ఏ కోర్స్ చదువుతున్నారో. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.